హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు సాక్షి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వాతావరణ మార్పులకి సంబంధించి. వాతావరణ మార్పుల మీద అంతర్ ప్రభుత్వాల కమిటీ లేదా ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది ఇక ఒక్కరోజు కూడా ఆలస్యం చేయటానికి వీల్లేదు. తక్షణం వాతావరణ మార్పులకి సంబంధించి కార్యాచరణని ప్రారంభించాలి అన్నట్టుగా హెచ్చరించటం జరిగింది. రాబోయే 20 ఏళ్లలో పారిశ్రామిక యుగానికి ముందు అంటే 1850 నుంచి 1900 స్థాయి కంటే సగటు భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్ అనేది పెరుగుతుంది. ఇది మానవాళికి కోడ్ రెడ్ అన్నట్టుగా ఐపీసీసీ తాజా నివేదిక అన్నది చెప్తోంది. అయితే సువిశాలమైనటువంటి దేశం, చాలా తీర ప్రాంతం, అలాగే అధిక జనసాంద్రత లాంటి కారణాలతో వాతావరణ మార్పు, భూతాప ప్రభావం అనేది భారతదేశం మీద చాలా ఎక్కువ స్థాయిలో ఉండబోతోంది అన్నట్టుగా కూడా చెప్పటం జరిగింది. సముద్ర మట్టాలు పెరుగుతూ ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా నష్టం అనేది వాటిల్లుతూ వస్తోంది. దాదాపు 7,500 కిలోమీటర్ల పొడవైనటువంటి తీర ప్రాంతం ఉన్న భారతదేశంలోని ఎక్కువ భూమి ముంపుకు గురవుతుంది. తరచూ వరదలు, భూమి కోత లాంటి విపత్తులు సంభవిస్తాయి అన్నట్టుగా కూడా చెప్పింది. అలాగే ఉప్పు నీరు రావటం వల్ల తీర ప్రాంత భూములు గతంలో కన్నా ఎక్కువ స్థాయిలో వ్యవసాయానికి పనికి రాకుండా పోతాయి అన్నట్టుగా కూడా ఈ ఐపీసీసీ నివేదిక చెప్పటం జరిగింది. అలాగే ఉద్గారాలు కూడా ఇదే స్థాయిలో కొనసాగితే ఈ శతాబ్దం మధ్య కాలానికే భారతదేశంలో ప్రతి సంవత్సరం వరదల బారిన పడే వాళ్ళ సంఖ్య 3.5 కోట్లకు చేరుతుంది. ఉద్గారాలు కొద్దిగా పెరిగిన ఈ శతాబ్దం మొత్తానికి దాదాపు 4.5 నుంచి 5 కోట్ల మంది దాకా ప్రభావితమవుతుంది అన్నట్టుగా ఈ ఐపీసీసీ నివేదిక చెప్తోంది. అయితే తీవ్రమైనటువంటి వాతావరణ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా కూడా పంటల ఉత్పాదకతని దెబ్బతీస్తాయి. మన ఇండియాలో అయితే 2050 నాటికల్లా బియ్యం, గోధుమలు, పప్పు ధాన్యాలు, ఇతర చిరుధాన్యాల ఉత్పత్తి ఇవన్నీ కూడా 9% దాకా పడిపోతుంది. దక్షిణ భారతదేశంలో అయితే మొక్కజొన్నల ఉత్పత్తి ఏకంగా 17% పడిపోతుంది. పంట ఉత్పత్తులు అనేవి తగ్గటం వల్ల దేశవ్యాప్తంగా ఆహార ధరలు అనేవి పెరుగుతాయి. దాంతో ఆహార భద్రత, ఆర్థిక వృద్ధి కూడా ప్రమాదంలో పడతాయి. భారతీయ మత్స్య పరిశ్రమ మీద కూడా ప్రభావం అనేది పడుతుంది. చేపలు, సముద్రంలోని మొక్కలు, నాచు వీటి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. గడిచిన 60 ఏళ్లలో వాతావరణ మార్పులతో పశ్చిమ హిందూ మహాసముద్రంలో ఈ సముద్ర మొక్క జాతులు, నారు ఇలాంటివి దాదాపు 20% దాకా అంతరించిపోయాయి. దాంతో ఆహారం లేక చాలా మత్స్యజాతులు క్రమంగా అంతరించే దశకి చేరుకుంటూ ఉన్నాయి. ఉష్ణోగ్రతలు కనుక ఇదే స్థాయిలో పెరుగుతూ పోతే 2050 నాటికి గంగా, బ్రహ్మపుత్ర నదులకి తరచూ వరదలనేవి వస్తాయి. ఇటు అనావృష్టి, అటు అతివృష్టి కూడా రెండు భారతీయులకి చేరువవుతాయి. సగటు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కూడా 1.5 డిగ్రీల సెల్సియస్కి చేరినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 3 నుంచి 14% జీవజాతులు అనేవి మాయమైపోతాయి అన్నట్టుగా ఐపీసీసీ నివేదిక అనేది ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే భూతాపం పెరగటం వల్ల మన భారతదేశంలోని పేదల ఆహార భద్రతకి పెను ముప్పు ఎదురు కాబోతోంది అన్నట్టుగా కూడా అంచనా వేయటం జరిగింది. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా మానవాళి మనుగడనే ప్రమాదంలో పడుతుంది. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు, కర్బన ఉద్గారాలు వీటిని ప్రభుత్వం తమ యొక్క ప్రయత్నంతో తగ్గించుకోవాలి. అదే సమయంలో వాతావరణం వేడెక్కేందుకు దోహదం చేసేటటువంటి ఏసీలు, ఫ్రిడ్జ్లు ఇలాంటి వాడకాన్ని పౌరుల స్థాయిలో కూడా అరికడితేనే భవిష్యత్ తరాలకి సురక్షితమైనటువంటి భూమిని మనం అందించగలము అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వెట్ బల్బ్ ఉష్ణోగ్రత అంటే ఏమిటి? నీరు ఆవిరవ్వటం వల్ల పెరిగేటటువంటి ఉష్ణోగ్రత ఏదైతే ఉంటుందో దాన్ని వెట్ బల్బు ఉష్ణోగ్రత అంటాము. అంటే ఇందులో వేడితో పాటుగా తేమ కూడా కలిసి ఉంటుంది. బాగా ఉష్ణ దేశాల్లో ఉండే వాళ్ళు కూడా వెట్ బల్బ్స్ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్కి చేరితే ఆరు బయట పనిచేయలేరు. ఒకవేళ ఇది 35 డిగ్రీల సెల్సియస్కి చేరితే మానవాళి మనుగడకే ప్రమాదం. ప్రస్తుతం భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత అనేది అరుదుగా 31 డిగ్రీ సెల్సియస్ కూడా ఉంటుంది. చాలా చోట్ల 25 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉంది. ఉద్గారాలు కనుక ఇదే స్థాయిలో పెరిగితే మన దేశంలోని పాట్నా, లక్నో లాంటి నగరాల్లో ఈ వెట్ బల్బ్ ఉష్ణోగ్రతలు అనేవి 2100వ సంవత్సరానికి వచ్చేసరికల్లా 35 డిగ్రీల సెల్సియస్కి చేరుకుంటాయి. అలాగే భువనేశ్వర్, చెన్నై, ముంబై, ఇండోర్, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో అయితే 32 నుంచి 34 డిగ్రీల వరకు చేరుకునే ప్రమాదం అనేది ఉంది. 2100వ సంవత్సరం నాటికి అస్సాం, మేఘాలయ, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, యూపీ, హర్యానా, పంజాబ్
ఇలాంటి రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం అనేది ఉంటుంది. అలాగే దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా 30 డిగ్రీల సెల్సియస్కి ఈ వెట్ బల్బ్ ఉష్ణోగ్రత చేరుకుంటుంది అన్నట్టుగా ఈ ఐపీసీసీ నివేదిక హెచ్చరించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తి చేస్తున్నటువంటి మన దేశం. ప్రాచీన కాలం నుంచి కూడా పశు పోషణకి చాలా ప్రాధాన్యతని ఇస్తూ వస్తూ ఉన్నాము. పంట బీమా చేయించకపోతే వ్యవసాయ రుణాలు ఇవ్వము అన్నట్టుగా ప్రభుత్వాలు తేల్చి చెప్పటంతో ఇప్పుడు దాదాపు అన్ని పంటలకి తప్పనిసరిగా బీమా చేస్తున్నారు. కానీ పశువులకి బీమా చేయించటం అనేది ఇప్పటికీ చాలా వరకు చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తూ ఉండటంతో పశువులకి బీమా చేయించేందుకు ఈ మధ్య కాలంలో రైతులు కొంతమంది ముందుకు వస్తూ ఉన్నారు. సరసమైన ధరలోనే బీమా చేయగలిగినటువంటి వీలు అనేది ఉండటంతో దేశవ్యాప్తంగా పాడి రైతులు, పశు పోషకులు దీని మీద ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అయితే బీమా ప్రీమియం అనేది కట్టడం వల్ల ప్రయోజనాలు ఉన్నా కూడా ఆ పరిహారం పొందటంలో సాంకేతిక సమస్యలు అనేది ఏర్పడుతూ ఉన్నాయి. చనిపోయిన లేదా తప్పిపోయిన పశువుని గుర్తించటంలో ఏవైతే ఇబ్బందులు ఎదురవుతున్నాయో అవి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. వాటిని అధిగమించటం కోసం బీమా కంపెనీలు ఆ పశువులకి చెవి పోగుల్లాంటివి తగిలించటం కానీ లేదా RFID సాంకేతికత కలిగినటువంటి ట్యాగ్లని వాటి శరీరంలోకి చొప్పించటం ఇలాంటివి చేసినా కూడా వాటితో కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఉన్నాయి. కొందరు వాటిని దుర్వినియోగం చేయటంతో పరిహారం చెల్లింపులో జాప్యం అనేది చోటు చేసుకుంటూ ఉంది. ఈ నేపథ్యంలో పశువుల కండరాల అమరిక అంటే మజిల్ ప్యాటర్న్స్తో కూడినటువంటి ఒక గుర్తింపు ప్రక్రియ అనేది కొత్తగా తెరపైకి వచ్చింది. దీని ఆధారంగా చెన్నైకి చెందినటువంటి ఒక అంకుర సంస్థ తీసుకొచ్చినటువంటి సురభి ఐడి అనేటటువంటి యాప్ బీమా కంపెనీలకి, బీమా చేయించినటువంటి పశు పోషకులకి కూడా ప్రయోజనకరంగా కనపడుతోంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2014-15 ఆర్థిక సంవత్సరంలో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ని మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఇనిషియేటివ్గా తీసుకురావటం జరిగింది. దీని కింద ఏంటి, అనిమల్ డిసీజెస్కి సంబంధించి వాటిని ప్రివెంట్ చేయటం, కంట్రోల్ చేయటం, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్కి సంబంధించి, ఫుడ్ సేఫ్టీ మరియు క్వాలిటీ, ఇలా వీటన్నింటికి సంబంధించి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అన్నటువంటిది తన యొక్క యాక్టివిటీస్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, రష్యాలో ఏర్పడుతున్నటువంటి ఆర్థిక సంక్షోభానికి సంబంధించి ఉక్రెయిన్ మీద రష్యా సైనిక చర్యను వ్యతిరేకిస్తూ పశ్చిమ దేశాలు విధించినటువంటి ఆంక్షలతో రష్యా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏటీఎంల నుంచి డబ్బులు రావట్లేదు, చెల్లింపు వ్యవస్థలు అనేవి నిలిచిపోయాయి, కొన్ని రకాల వస్తువుల్ని కొనుగోలు చేయటం అనేది కుదరట్లేదు. ఆంక్షల ప్రభావం సూపర్ మార్కెట్ల మీద కూడా పడింది. ఒక్కొక్క వ్యక్తి పరిమితంగా నిత్యావసరాల్ని కొనుక్కోవాల్సి వస్తోంది. అలాగే దుకాణదారులు పెద్ద మొత్తాల్లో సరుకుల్ని విక్రయించట్లేదు. నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు దాదాపు 30-40% మేర పెరిగిపోయాయి. అలాగే యుద్ధం పేరు చెప్పి చాలా సంస్థలు ఉద్యోగులకి లే ఆఫ్లు వేస్తూ ఉన్నాయి. వేతనాలు, పింఛన్ల చెల్లింపుల్ని జాప్యం చేస్తూ ఉన్నాయి. మనం చూస్తే రీసెంట్గా అమెరికా లాంటి దేశాలు స్విఫ్ట్ అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థ నుంచి రష్యా బ్యాంకుల్ని తొలగించాయి. దాంతో రష్యా మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావం అనేది పడింది. విదేశీ సెంట్రల్ బ్యాంకుల్లో రష్యాకు చెందినటువంటి విదేశీ మారక ద్రవ్య నిల్వలు చాలా వరకు స్తంభించిపోయాయి. రూబుల్ని విదేశీ కరెన్సీగా మార్చుకోలేకపోతున్నాము, ఏటీఎంల వద్ద బారులు తీరి నిరీక్షించాల్సి వస్తోంది అన్నట్టుగా, అలాగే కొన్ని బ్యాంకుల కార్డులు అనేవి పనిచేయట్లేదు అన్నట్టుగా చాలా నగరాల ప్రజలు చెప్తూ ఉన్నారు. అలాగే బ్యాంకుల్లో డిపాజిట్ చేయటం కష్టంగానే ఉంది. మళ్ళీ 1990లోని కష్టాలు మళ్ళీ మా ముందు మెదులుతున్నాయి అన్నట్టుగా అక్కడి నగరవాసులు చెప్తూ ఉన్నారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ సన్నిహితులైనటువంటి సుమారు 25 మంది కుబేరుల మీద ఐరోపా సమాఖ్య ఆర్థిక ఆంక్షలు విధించింది. అందులో ప్రముఖ వ్యాపారి అయినటువంటి అలిషర్ ఉస్మానోవ్, ఈయనకి చెందినటువంటి సుమారు 4,550 కోట్ల విలువైనటువంటి విలాసవంతమైనటువంటి నౌకని తూర్పు హాంబర్గ్ రేవులో జర్మనీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రష్యాలోని పెద్ద వ్యాపారవేత్తలకు చెందినటువంటి సుమారు 5 సూపర్ యాచ్లు మాల్దీవుల్లోనే నిలిచిపోయాయి అన్నట్టుగా షిప్ ట్రాకింగ్ డేటా ఆధారంగా తెలుస్తోంది. అలా రష్యా కరెన్సీ రూబుల్ విలువ తగ్గిపోతూ ఉండటంతో వీలైనంత త్వరగా తమ దగ్గర ఉన్నటువంటి సొమ్ముని విదేశీ కరెన్సీలోకి మార్చుకోవాలి అన్నట్టుగా చాలా మంది ప్రయత్నిస్తూ ఉన్నారు. అలా మనం చూస్తే 1998 తర్వాత ఇలాంటి ఆర్థిక సంక్షోభం తలెత్తటం ఇదే మొదటిసారి. అలాగే ఆహారం కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధిని రష్యా ఆశ్రయించే పరిస్థితి కూడా రావచ్చు. ప్రజల దగ్గర ఉన్నటువంటి డబ్బుని సమీకరించడం కోసం రష్యా సెంట్రల్ బ్యాంక్ డిపాజిట్ల మీద వడ్డీ రేటుని 9.5%గా ఇంతకు ముందు ఉంటే
దానిని ఇప్పుడు 20% పెంచింది. కానీ ఈ నిర్ణయం అనేది సామాన్యులకి ఇబ్బందికరంగా మారింది. వాళ్ళ రుణాల మీద కూడా వడ్డీలు అనేవి ఒక్కసారిగా పెరిగిపోయాయి. దాంతో ఇబ్బందులు అనేవి తలెత్తుతున్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, రష్యాలో ఏర్పడుతున్న ఆర్థిక సంక్షోభం గురించి వివరించండి అంటే మనం దీని గురించి చదువుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించి రాజ్యాంగాన్ని రచించటంలో ఈయన యొక్క పాత్ర చాలా కీలకమైంది అన్నట్టుగా చెప్తూ ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. 1947 సంవత్సరం మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 14 రోజులకి రాజ్యాంగ రచనా సభ అనేది ఒక రచనా ఉపసంఘాన్ని రూపొందించటం జరిగింది. అందులో ప్రముఖ పరిపాలనాధికారి, న్యాయవేత్త అయినటువంటి అలాగే రాజ్యాంగ సభ సలహాదారు అయిన బిఎన్ రావు ఈయన రూపొందించినటువంటి తొలి చిత్తు ప్రతి ఏదైతే ఉంటుందో దాన్ని ఈ రచనా సంఘం అనేది పరిశీలించి దానిని రాజ్యాంగ సభ ముందు చర్చకి సమర్పించాలి అన్నట్టుగా ఈ సంఘానికి లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే రాజ్యాంగ సభకి ఆయన రాజ్యాంగ సలహాదారు. ఆయనే తొలి చిత్తు ప్రతిని కూడా రూపొందించి డ్రాఫ్టింగ్ కమిటీ పరిశీలనకి సిద్ధం చేశారు అన్నట్టుగా అంబేద్కర్ చెప్పటం జరిగింది. అయితే ఎన్నికల్లో గెలిచినటువంటి ప్రతినిధులు మాత్రమే రాజ్యాంగ సభలో ఉంటారు. అంబేద్కర్ని బొంబాయి అనేది గెలిపించలేదు. బెంగాల్ నుంచి ముస్లిం లీగ్ మద్దతుతో ఈయన సభ్యులయ్యారు. అయితే దళితులకి, మైనారిటీలకి సమాన హక్కులు సాధించడానికే ఈయన వస్తున్నాను అన్నట్టుగా చెప్పటం జరిగింది. కానీ దేశ విభజనతో ఆయన స్థానం అనేది పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. బొంబాయి రాష్ట్ర ప్రధానమంత్రి అంటే స్వతంత్రానికి ముందు ఆయా రాజ్యాలకి ప్రధానమంత్రులు ఉండేవాళ్ళు. అలాంటి బిఎన్ కేర్కి రాసినటువంటి ఒక ఉత్తరంలో అంబేద్కర్ని బొంబాయి నుంచి గెలిపించాలి అన్నట్టుగా రాజేంద్ర ప్రసాద్ కోరారు. అయితే ఎంఆర్ జైకర్తో రాజీనామా చేయించి అంబేద్కర్ని గెలిపించుకుని రాజ్యసభకి ఆయన పంపించారు, రాజ్యాంగ సభకి ఆయన పంపించారు. అయితే అంబేద్కర్ అటు ఆర్థిక శాస్త్రం ఇటు న్యాయశాస్త్రం అనేది చాలా బాగా తెలుసు కాబట్టి రాజ్యాంగ రచన ఉపసంఘంలో ఉండాలి అన్నట్టుగా రాజేంద్ర ప్రసాద్ ఈయనకి సూచించారు. ఇతర సభ్యులైనటువంటి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, కెఎం మున్షి, మహమ్మద్ సాదుల్లా, బిఎల్ మిట్టర్, డిపి ఖైతాన్ 1948లో మరణిస్తే ఆయన ప్లేస్లోకి తర్వాత టిటి కృష్ణమాచార్య చేరారు. అలా ఈ సంఘం సభ్యులుగా వీళ్ళందరూ ఉన్నారు. 1947 సంవత్సరం ఆగస్టు చివరిలో జరిగినటువంటి తొలి సమావేశంలో వీళ్ళందరూ అంబేద్కర్ని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అయితే దాని తర్వాత ఏదైతే ఆ రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగంలోని మొదటి చిత్తు ప్రతిని న్యాయ రాజ్యాంగ రంగాల్లో నిపుణులైనటువంటి బెనగల్ నరసింగరావు ఈయన రూపొందించారు. ఆ తర్వాత అందులోని సూత్రాన్ని రచించటంలో పునర్నిర్మించటంలో కీలకమైనటువంటి కృషి చేశారు. ఆ తర్వాత ఆయన కూడా విదేశాల్లో ఉండపోవటం వల్ల ఆ భారం మొత్తం అంబేద్కర్ మీదే పడింది. అంబేద్కర్ ఆ బాధ్యతను నిర్వహించి రాజ్యాంగ పితగా మారిపోయారు. అలాగే కేంద్ర అధికారాల కమిటీకి నెహ్రూ, రాష్ట్రాల అధికార కమిటీకి నేతగా పటేల్, ప్రాథమిక హక్కుల కమిటీకి జేబీ కృపలాని ఇంకా చాలా అంశాల మీద ఎన్నో ఉపసంఘాలు అనేవి పనిని పంచుకోవటం జరిగింది. ప్రాథమిక హక్కుల కమిటీకి అంబేద్కర్ ఇచ్చినటువంటి వివరణ పత్రం అనేది చాలా కీలకమైంది. అయితే సభలో రాజనీతిజ్ఞులైనటువంటి చాలా వాళ్ళందరూ ఆలోచించి మొత్తం 7,635 సవరణల్ని ప్రతిపాదించారు. అందులో 2,478 సవరణల్ని చర్చించి ఆమోదించారు. మిగిలిన వాటిని తిరస్కరించారు. అలా ప్రతి పదం మీద ప్రతి వాక్యం పైన కూడా వివాదాలు అనేవి వచ్చాయి. వాటన్నింటికీ కూడా అంబేద్కర్ సమాధానాలు చెప్పారు. అలాగే సరైనవి అనుకున్నటువంటి వాటిని ఆమోదించారు. అలా బిఎన్ రావు మొత్తం 243 ఆర్టికళ్లు 13 షెడ్యూళ్లతో చిత్తు ప్రతిని రూపొందిస్తే అంబేద్కర్ అధ్యక్షతన ఉన్నటువంటి రచనా కమిటీ చాలా చర్చలు సవరణలు చేసిన తర్వాత మొత్తం 395 ఆర్టికళ్లు 8 షెడ్యూళ్లతో రాజ్యాంగాన్ని పూర్తి చేయటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రొవిన్షియల్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా పుస్తకాన్ని రాసిందెవరు? ఎవరు రాశారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో భాగంగా ఉక్రెయిన్లోని కేర్సన్ ఓడరేవు ఏదైతే ఉందో ఆ కేర్సన్ ఓడరేవుని ఆ నగరాన్ని కూడా పూర్తి నియంత్రణలోకి తీసుకున్నట్టుగా రష్యా ప్రకటించింది. నల్ల సముద్రం తీరంలోని ఈ ఓడరేవు అనేది చాలా కీలకమైంది. తీరంతో ఉక్రెయిన్ దేశానికి సంబంధాలు తెగిపోయేలా చూడాలి అనేసి రష్యా ఆల్రెడీ ప్రయత్నిస్తోంది. దాని ప్రకారమే ఈ పోర్టుతో పాటుగా కేర్సన్ పాలనా యంత్రాంగాన్ని కూడా రష్యా అదుపులోకి తీసుకుంది. యుద్ధం మొదలైన తర్వాత
ఇలా ఒక నగరం రష్యా చేతుల్లోకి వెళ్ళటం అన్నటువంటిది ఇదే ప్రథమమైంది. పరిస్థితిని నియంత్రించటం మీద అక్కడి అధికారులతో రష్యా కమాండర్లు చర్చలు అనేవి జరుపుతూ ఉన్నాయి. కానీ దీనిని ఉక్రెయిన్ సైనిక వర్గాలు ఖండిస్తూ ఉన్నాయి. మరియుపోల్ అలాగే కర్కీవ్ నగరాల్ని కూడా రష్యా దిగ్బంధనం చేయటం జరిగింది. కర్కీవ్లో మరింత చొచ్చుకుపోయేందుకు రష్యా దళాలు చేసినటువంటి ప్రయత్నాన్ని నిలువరించాము అన్నట్టుగా ఉక్రెయిన్ అనేది ప్రకటించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కర్కెన్ ఓడరేవు ఏ సముద్ర తీరంలో ఉంది? ఏ సముద్ర తీరం? నల్ల సముద్రం లేదా బ్లాక్ సీ అంటాము. ఇక్కడ చూడండి, ఇదంతా ఉక్రెయిన్ అయితే ఇందులోకి వచ్చేసరికి రెడ్ ఇది ఉంది కదా, ఇది కేర్సన్ అన్నటువంటిది. ఇటువైపేమో సీ ఆఫ్ అజోవ్, ఇటువైపేమో బ్లాక్ సీ, ఈ కింద వచ్చేసి క్రిమియా అన్నటువంటిది ఉంటుంది. ఇక్కడ ఏమో కర్కీవ్ అన్నటువంటిది, ఇదేమో డొనెట్స్క్ అన్నటువంటి ప్రాంతాలు. ఇక్కడ రాజధాని కీవ్ అన్నటువంటిది ఉంది. ఇక్కడ చెర్నోబిల్ అన్నటువంటి ప్లాంట్ని ఆల్రెడీ రష్యా అన్నటువంటిది తన ఆధీనంలోకి తీసుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో ఏపీ హైకోర్టు సంచలన తీర్పుని ఇచ్చింది. 3 ప్రధాన భాగాలైనటువంటి శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు వీటిని వేరువేరు ప్రాంతాలకి తరలిస్తూ శాసనం చేసేటటువంటి అధికారం శాసనసభకి లేదు అన్నట్టుగా త్రిసభ్య ధర్మాసనం తేల్చి చెప్పింది. అమరావతి ప్రాంతంలో రహదారులు, తాగునీరు, డ్రైనేజ్, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలని నెల రోజుల్లోనే కల్పించాలి అన్నట్టుగా ఆదేశించింది. అలాగే సిఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 61 ప్రకారం రాజధానిలో టౌన్ ప్లానింగ్ స్కీమ్ అంటే ఏంటి, నవనగరాలు అంటాము, వాటిని పూర్తి చేయాలి అన్నట్టుగా స్పష్టం చేసింది. అంతేకాకుండా కోర్టు పేర్కొన్నటువంటి అంశాలేంటి అంటే, రైతులతో చేసుకున్నది చట్టబద్ధమైనటువంటి ఒక ఒప్పందం, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరియు సిఆర్డీఏ ఉల్లంఘించాయి కాబట్టి మేము జోక్యం చేసుకుని ఆదేశాలు ఇచ్చే అధికారం అనేది మాకు ఉంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే నిర్మాణాలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. రైతులకి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నుంచి ఇది వైదొలగడమే అవుతుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. భూములు అందజేసినటువంటి రైతులకి హామీ ఇచ్చి దాని నుంచి వైదొలగటానికి వీల్లేదు అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే రైతులకి ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండటంతో ప్రభుత్వం సిఆర్డీఏ విఫలమయ్యాయి కాబట్టి కోర్టు తగినటువంటి ఆదేశాలు ఇవ్వచ్చు అన్నట్టుగా చెప్పింది. అలాగే జీవనాధారమైనటువంటి భూముల్ని అప్పగించిన రైతుల యొక్క ప్రాథమిక హక్కుల్ని ప్రభుత్వం కాలరాసింది. ఈ ఒప్పందం ప్రకారం భూములు ఇచ్చిన వాళ్ళకి అభివృద్ధి చేసిన ప్లాట్లు 3 ఏళ్లలో ఇవ్వాలి. అయితే ఆ గడువు 2018తోనే ముగిసింది అన్నట్టుగా చెప్పింది. అలాగే ప్రభుత్వం మారినంత మాత్రాన విధానాలు అనేవి మారకూడదు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుని పూర్తి చేయాల్సినటువంటి చట్టబద్ధ బాధ్యత అనేది ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే నోటిఫై చేసినటువంటి రాజధాని బృహత్ ప్రణాళికని ప్రభుత్వం సిఆర్డీఏ తమంతట తాముగా సవరించడానికి వీల్లేదు. రాజధానిని మార్చేందుకు 3గా విభజించేందుకు శాసనం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అన్నట్టుగా హైకోర్టు స్పష్టం చేసింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సిఆర్డీఏ చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తించారు? ఏ సెక్షన్? సెక్షన్ 58 అన్నటువంటి దాని ప్రకారం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉక్రెయిన్లో రష్యా యుద్ధ నేరాల మీద అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ అనేది ప్రారంభమైంది. పౌర మరణాలు, మానవత్వ వ్యతిరేక నేరాలు, ఆస్తుల ధ్వంసం, యుద్ధ నేరాలు వీటికి కారణంగా భావిస్తున్నటువంటి రష్యా సీనియర్ అధికారుల్ని లక్ష్యంగా చేసుకుని ఇక్కడి ప్రాసిక్యూటర్ విచారణని ప్రారంభించారు. యుద్ధం అనేది ఇంకా ఆల్రెడీ నడుస్తూ ఉంది. దానికి సంబంధించి నిజ నిర్ధారణ చేయటం కోసం విచారణకర్తల్ని ఉక్రెయిన్కి పంపలేము, కాకపోతే ఉపగ్రహ చిత్రాలు, విశ్వసనీయమైనటువంటి ఆధారాలను సేకరిస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే మనం చూస్తే మారణ హోమాలు, అమానవీయ ఘటనలు, యుద్ధ నేరాల మీద విచారణ చేపట్టడం కోసం 2002లో ఐసీసీ అనేది ఏర్పాటైంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ లేదా అంతర్జాతీయ న్యాయస్థానం ఎప్పుడు ఏర్పాటైంది? దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఎప్పుడు ఏర్పాటైంది? 2002వ సంవత్సరంలో. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ది హేగ్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ద్రవ్యోల్బణం అలాగే వినియోగదారు విశ్వాసం లాంటి వివరాలని తెలుసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకొక దశ సర్వేని నిర్వహిస్తాము అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. తాజాగా 2022 మార్చి ద్రవ్యోల్బణ అంచనాల సర్వేని నిర్వహిస్తోంది. వ్యక్తిగత వినియోగ తీరు మీద 18 నగరాల్లోని 6,000 మంది నుంచి అభిప్రాయాల్ని సేకరిస్తారు. ఇందులో భాగంగా హైదరాబాద్,
చెన్నై, బెంగళూరు, ముంబై, తిరువనంతపురం, అహ్మదాబాద్, నాగ్పూర్, పాట్నా ఇలాంటి నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. విడిగా 2022 మార్చ్ వినియోగదారుల విశ్వాస సర్వేని కూడా నిర్వహించబోతోంది. దీనిని హైదరాబాద్తో సహా 13 నగరాల్లో చేపట్టబోతున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. 2022 మార్చి ద్రవ్యోల్బణ అంచనాల సర్వేని ఆర్బీఐ ఎన్ని నగరాల్లో నిర్వహిస్తోంది? ఎన్ని నగరాలు? మొత్తం 18 నగరాల్లో నిర్వహిస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర హోంశాఖ జాతీయ వైపరీత్య స్పందన నిధి నుంచి ఆంధ్రప్రదేశ్కి 351.43 కోట్ల రూపాయలు ఇవ్వటానికి ఆమోదం తెలిపింది. 2021లో సంభవించినటువంటి వరదలు, కొండ చర్యలు విరిగిపడటం ఇలాంటి వైపరీత్యాలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి 351.43 కోట్లు, హిమాచల్ ప్రదేశ్కి 112.19 కోట్లు, కర్ణాటకకి 492.39 కోట్లు, మహారాష్ట్రకి 355.39 కోట్లు, అలాగే తమిళనాడుకి 352.85 కోట్లు, పుదుచ్చేరికి 17.86 కోట్లు కలిపి మొత్తం ఎన్డీఆర్ఎఫ్ నుంచి 1664.25 కోట్ల రూపాయల అదనపు సహాయం చేయాలి అన్నట్టుగా ఈ అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో సమావేశమైనటువంటి ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది. అలాగే రాష్ట్ర ప్రతిస్పందన నిధికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు అదనంగా ఈ సహాయాన్ని అందించబోతున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. 2021లో సంభవించిన వరదలు, కొండ చర్యలు లాంటి వైపరీత్యాలకి గాను కేంద్ర హోంశాఖ జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎన్ని కోట్లు కేటాయించింది? ఎన్ని కోట్లు? 351.43 కోట్ల రూపాయలని కేటాయించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మానవ వినియోగానికి వాడనటువంటి మద్యం మీద పన్ను విధించే అధికారం అనేది రాష్ట్రాలకు ఉండదు. ఆ హక్కు కేవలం కేంద్రానికి మాత్రమే ఉంటుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు స్పష్టం చేయటం జరిగింది. మనం చూస్తే గతంలోనే ఈ సుప్రీంకోర్టు అన్నటువంటిది మద్యాన్ని స్పష్టంగా 2 వర్గాలుగా విడదీసింది. అందులో ఒకటి మానవ వినియోగానికి వాడే మద్యం, రెండవది మానవ వినియోగానికి కాకుండా ఇతర అవసరాలకు వాడే మద్యం. అయితే ఇందులో మనం చూస్తే మానవ వినియోగానికి వాడే మద్యాన్ని ఎంట్రీ 51 జాబితా 2లో చేర్చింది. దాని మీద పన్ను వేసే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రాలకి ఉంటుంది. అలాగే మానవ వినియోగానికి కాకుండా ఇతర అవసరాలకి వాడే మద్యాన్ని ఎంట్రీ 84గా వర్గీకరించి దాని మీద ఎక్సైజ్ సుంకం విధించే అధికారాన్ని కేంద్రానికి ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఒక పిటిషన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. మానవ వినియోగానికి వాడని మద్యం మీద ఎక్సైజ్ సుంకం వేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుంది? కేంద్రానికి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి. పోలవరం ప్రాజెక్టులోని స్పిల్వేని పూర్తి చేసి గోదావరి ప్రవాహానికి ఎగువ కాఫర్ డ్యాంతో అడ్డుకట్ట వేయటంతో పోలవరం జలాశయం ఇప్పటికే ఒక మంచి రూపం అనేది వచ్చింది. అయితే జలాశయం అనుసంధానాల పనులు ఇవి 80.6%, అలాగే కుడి కాలువ పనులు 92.57%, ఎడవ కాలువ పనులు 71.11% పూర్తయ్యాయి. అలాగే నిర్వాసితులకు పునరావాస కల్పన పనులకు గాను 20.19% పూర్తయ్యాయి. పునరావాసం, భూసేకరణ, జలాశయం, కుడి ఎడమ కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు మొత్తంగా చూస్తే మొత్తం 42.68% పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే గోదావరి సహజ ప్రవాహాలు, అలాగే సీలేరు నుంచి వచ్చే జలాలకి తోడుగా పోలవరంలో నిల్వ చేసినటువంటి నీటితో రబీలో అయితే గోదావరి డెల్టాకి నీరు అనేటటువంటిది సమృద్ధిగా జరుగుతోంది. అయితే సిడబ్ల్యూసి అలాగే రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఆర్సీసీ ఆమోదించిన మేరకి 2017-18 ధరల ప్రకారం కేంద్రం నుంచి ఇంకా 34,513 కోట్ల రూపాయలు నిధులు రావాలి. అలాగే ఆర్సీసీ లెక్కల ప్రకారం 26,621 కోట్ల రూపాయల నిధులు అనేది అవసరమవుతాయి. దానికి సంబంధించి సిడబ్ల్యూసి లెక్కలు, ఆర్సీసీ లెక్కల గురించి ఇక్కడ ఇచ్చారు. ఇందులో భాగంగా భూసేకరణ, పునరావాసం, హెడ్ వర్క్స్, కుడి కాలువ, ఎడమ కాలువ, జల విద్యుత్ కేంద్రం, అలాగే పీపీఏ ఖర్చులు ఇలా మొత్తం కలిసి సిడబ్ల్యూసి లెక్కల ప్రకారం 55,656 కోట్లు,
ఆర్సీసీ లెక్కల ప్రకారం 47,725 కోట్ల రూపాయలు ఇంకా ఈ పనులకు కావాల్సి వస్తుంది. అంటే 2017-18 ధరల ప్రకారం ఆమోదించినటువంటి పోలవరం అంచనా వ్యయం మొత్తం ఇదనమాట. అయితే ఇందులో మనకి ఇప్పటికీ కేంద్రం విడుదల చేయాల్సినటువంటిది 34,513 కోట్లు సిడబ్ల్యూసి లెక్క ప్రకారం. అలాగే ఆర్సీసీ లెక్క ప్రకారం అయితే 26,621 కోట్లు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పోలవరంలో భూసేకరణ పునరావాసం కోసం ఎంత వ్యయం అవుతుందని సిడబ్ల్యూసి అంచనా వేసింది. ఎంత వ్యయం అవుతుందని? 33,168.23 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది అనేసి సిడబ్ల్యూసి అంచనా వేసింది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి మహారాష్ట్ర గవర్నర్ అయినటువంటి భగత్ సింగ్ కోశ్యారి. ఈయన మరాఠా వీరుడైనటువంటి ఛత్రపతి శివాజీ మీద చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించి రాష్ట్ర ఉభయ సభల సంయుక్త సమావేశంలో సభ్యుల నిరసనల మధ్య ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించి వెళ్ళిపోవటం జరిగింది. అయితే ఆయన వ్యాఖ్యలు శివాజీని చిన్నబుచ్చేగా ఉన్నాయి అన్నట్టుగా విమర్శలు అనేవి వచ్చాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభించేందుకు గవర్నర్ రాగానే అక్కడ గలాటా అనేది మొదలైంది. ఆయనకి వ్యతిరేకంగా నినాదాలు అనేవి మొదలుపెట్టారు. దాంతో గవర్నర్ తన యొక్క ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోవటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, రాజ్యాంగంలోని ఏ అధికరణ గవర్నర్ ప్రసంగం గురించి తెలుపుతుంది? ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఆర్టికల్ 176(1). నిన్నటి క్వశ్చన్ వచ్చేసి 2022 పారాలింపిక్స్లో ఏ 2 దేశాల అథ్లెట్ల మీద అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ నిషేధం విధించింది? ఏ 2 దేశాలు? రష్యా అలాగే బెలారస్. ఈ 2 దేశాలకి సంబంధించినటువంటి అథ్లెట్ల మీద అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ నిషేధం విధించింది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి విపత్తు నిర్వహణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఈ చట్టం ప్రకారం ఏర్పడిన సంస్థలేవి? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.